కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును అనగా కాకిని చూచి, మిత్రమా, ఎంతకాలమునకు కనబడితివి? క్షేమముగా ఉన్నావు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. తరువాత లఘుపతనకము మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించింది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి హిరణ్యకుని గురించి తెలుసుకొనదలచి అతనితో, మిత్రమా, ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమి? నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివసించుచున్నావా అని అడిగింది. దానికి హిరణ్యకుడు నవ్వి, కాదు మిత్రమా, నేను అందరి వలె ఒక పట్టణముననే నివసించి తిని కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కానీ చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారం లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుంటిని. ఆ కథ చెప్పెదను వినండి అని ఈ విధంగా చెప్పసాగింది. ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణుడను సన్యాసి నివసించుచున్నాడు. అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివసిస్తూ ఉండేదాన్ని. అతడు లేని సమయమో నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి భోజనం ఆరగించుచుంటిని. నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు. ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు, దీందుంపతెగా, ఈ ఎలుక ఎంత తెలివైనది! చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూత సైతము తొలగించి భోజనం తొలగించుచు నీకు నష్టం కలిగించుచున్నదా? దీనికెంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. కారణం లేనిచో కార్యము పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెబుతాను విను అని వీణాకర్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు. వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది. 2 కోళ్ళు 2 ఎలుకలు పప్పును కాళ్ళతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు అది చూచి, ఈ నువ్వులు అంటుపడినవి, తద్దినానికివి పనికిరావు. వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారు చేయమని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వు పప్పు తీసుకొని 4 ఇళ్ళు తిరిగింది. ఎవరూ తీసుకోలేదు. చివరగా ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆ నువ్వు పప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా బాగు చేసిన నువ్వు పప్పు సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి
సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో, పిచ్చిదానా, ముడి నువ్వులకు బాగు చేసిన నువ్వు పప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నువ్వు పప్పునిచ్చి ముడి నువ్వులు ఎందుకు తీసుకుంటుంది? ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు. ఆ విషయం మనకెందుకు, ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆ కారణాలతో మనకు పని లేదు. నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి బాగు చేసి నువ్వులు మణికకు మానెడు లభించాయి, అంతే చాలు అన్నది సంతోషంతో. అదేవిధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా. దానిని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటు లేక స్థావరం కోసం ఎటో పారిపోతాయి. నీ జోలికి రావు అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు. చేయునది లేక నేను నాతో పాటు మరో 4 ఎలుకలు కూడా మరో చోటికి పారిపోయినవి. అప్పటి నుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేను ఈ అడవికి చేరాను. కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీ స్నేహం దొరికింది. ఇది నా చరిత్ర అని చెప్పగా విని మందరుడు, మిత్రమా, నీవెంత కష్టపడి ఎన్నాళ్ళ నుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయినది కదా. పేరాశ ప్రాణాంతకం, లోభి సొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుట గాని తాననుభవించుట గాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది.